पिता पुत्र पवित्रात्म नाममोना ओ देवा नी पादाले शरणमया नी दासुडु నేనయ్యా. రండి, యేసు ప్రభు సిలువ దారిలో కరుణామయునితో కల్వరి యాత్రలో మనమందరం కలిసి ప్రయాణిద్దాం. ఆయన పాద శరణులు కోరుతూ ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కరుణామయునితో కల్వరి యాత్ర 15వ రోజు కార్యక్రమంను ప్రజలు ముందుకొచ్చి ఉదార స్వభావంతో ప్రేమ కానుకలిచ్చి ప్రజలకు కారుణ్యం ప్రవగించడానికి స్పాన్సర్ చేసిన ఈ మంచి కుటుంబాలను వారి ఉద్దేశంలో మీ ఉద్దేశంలో అర్పించి ప్రార్థించుకుందాం. కరుణ్ మరియు ప్రియాంకకి యుఎస్ వీసా స్టాంపింగ్ త్వరగా వచ్చినట్లుగా అన్వి విరాన్ష్ మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ కీర్తి నైమిషా మంచి ఆరోగ్యం కొరకు ఎంబీపీఎస్లో సీట్ వచ్చినట్లుగా కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. లూర్దు కరోనా నుండి సంపూర్ణంగా కోలుకున్నట్లుగా మంచి ఆయురారోగ్యం కొరకు ఆమెకి సేవలు అందిస్తున్న సుజాత, సుగుణ, అన్నమేరికి ఎటువంటి కరోనా ఎఫెక్ట్ లేకుండా ప్రభు కాపాడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక బిడ్డకు యుఎస్ రెసిడెన్సీలో మ్యాచ్ వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సాయి చరణ్ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆయురారోగ్యం, వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గొర్రె శ్రీనివాసరావుకి ఈ దినం క్యాన్సర్ సంబంధించిన ఆపరేషన్ జరుగుచుండగా ఆపరేషన్ సక్సెస్ అగునట్లుగా సంపూర్ణ స్వస్థత కొరకు కుటుంబ సభ్యుల రక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు ఆల్విన్ ప్రతాప్ కుమార్ మరియు జ్యోతిర్మయ్. వీరందరి యొక్క ఉద్దేశములను వారి యొక్క ప్రత్యేక ఉదారతను బట్టి ప్రభు దీవించాలని మీ ఉద్దేశములతో సమస్త మానవాళ్ళ కోసం భక్తితో ఈ కారుణ్య జపమాలను మనం ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళువెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియు మా వందనము. వెళ్ళిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను.
పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు యేసు ప్రభువా, నీ పాదాలే మాకు శరణం. మీ దాసుడు నేను, మరియ తల్లి ఇదిగో దేవుని దాసురాళ్ళను అని పలికింది. ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నానని సామువేలు చెప్పాడు. ఈరోజు మనము కూడా దేవా, నీ దాసుడు దాసురాలు నీ మాట చొప్పున జరుగునుగాక. నీ వాక్కులో ఉన్నటువంటి మధురమైనటువంటి దాన్ని వినడం మాత్రమే కాకుండా పాటించి త్రోవకు వెలుగుగా మారడంలో, నా జీవితంలో నీ పలికే రహస్యములు తెలుసుకొని అద్భుత కార్యములు చూచే రోజుగా ఈ పాట మా జీవితంలో కరుణామయునితో కల్వరి యాత్రలో మాకు సహాయపడునుగాక అని మనం ప్రార్థన చేయబోతున్నాం. అవును, లూకా 10:39 మార్తమ్మకు మరియమ్మ అనే ఒక సహోదరి, ఆ మరియమ్మ అను ఆ సహోదరి ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధనలను వినుచుండేది. ఈరోజు ఆ పరిశుద్ధమైనటువంటి పాదములను ముద్దు పెట్టుకోవటానికి, ఆ పాదము దగ్గర శరణు కోరుకోవటానికి ఇంకొక అవకాశం నన్ను దేవుడు బ్రతికించాడు. ఆయన పాదాలు ముట్టుకోవటానికి, పట్టుకోవటానికి, శరణు కోరుకోవటానికి మీకు కూడా దేవుడు ఇంకొక అవకాశం ఈ 3 గంటల ప్రాంతంలో దేవుడు ఇచ్చి ఉన్నాడు. అందుకే అపోస్తలుల చర్యలు 14:22లో చాలా ఇక్కట్లు ప్రభువా, ఇబ్బందులు ప్రభువా, ఇన్ని కష్టాల మధ్య ఎట్లా బ్రతకాలి అని ఆశించే వాళ్లకు అపోస్తలుల చర్యలు 14:22లో పౌలు ఇట్లా చెప్పాడు. అక్కడ వారి మనస్సులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని వారిని ప్రోత్సహించి, మనము దేవుని రాజ్యము చేరాలంటే, ప్రవేశించాలంటే పెక్కు ఇక్కట్లు భరింపవలయును అని ఆయన పలికిన మాటను ఈరోజు ఈ పల్లవిలో మనం పాడబోతూ ఉన్నాం. మొదటి గుర్తులో, ఓ ప్రభువా, ప్రతిరోజు నీ పాదాలు పట్టుకొని ఒకవైపు నీ మోమును చూడాలి, ఇంకొక వైపు నీ స్వరమును వినాలి. ఇది నీ వాక్కు ద్వారా నాకు లభించునుగాక అని మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. 32వ కీర్తన 8వ వచనాన్ని మనం పాడుదామా? ఈరోజు ప్రతి దినం నేను నీ స్వరమును వినాలి, అట్లే నడవాలయ్యా. ఈ లోకాన్ని మరచి నీ వైపు చూచి పరుగిడి రావాలయ్యా. నాకు ఇంకా ఎక్కువగా సమయం లేదయ్యా అని పాడే పాట. ఓ దేవా, నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. ఓ దేవా, నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. లెక్కలేని ఇక్కట్లు చుట్టుముట్టినా నీ సన్నిధిని విడువనయా, ఏనాడునే నిన్ను విడువనయా. లెక్కలేని ఇక్కట్లు చుట్టుముట్టినా నీ సన్నిధిని విడువనయ్యా, ఏనాడునే నిన్ను విడువనయ్యా. ఓ దేవా,
ప్రతిదినం నేను నీ స్వరం వినాలి, అట్లే నడవాలయ్యా. ప్రతిదినం నేను నీ స్వరం వినాలి, అట్లే నడవాలయ్యా. ఈ లోకాన్ని మరచి నీ వైపే చూచి పరుగిడి రావాలయ్యా. ఈ లోకాన్ని చూచి నీ వైపు చూచి పరుగిడి రావాలయ్యా. ఓ దేవా నీ పాదాలే శరణమయా, దాసుడు నేనయ్యా. ఓ దేవా నీ పాదాలి శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. ఓ దేవా. నీ వైపే చూడాలి, నీ దర్శనం పొందాలి, నీ స్వరం వినాలి, ఆ బాటలో నడవాలి. ఇది మన ప్రార్థన గుర్తులో. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చాలా మందికి ఇలాంటి ఒక ఆశ, నేను ఎప్పుడు దేవునికి ద్రోహముగా పాపము చేయకూడదు. కానీ మీ ఆశలని నిరాశగా మారిపోతుందని ఏడుస్తున్న వారికి ఇది ఎలా సాధ్యం? ఎందుకు నేను దేవునికి ద్రోహం చేస్తూ ఉన్నాను? ఎందుకు దేవుని నేను మళ్ళీ మళ్ళీ పొడుస్తున్నాను, చంపుతున్నాను? నాకు చేయకూడదని అనిపిస్తుంది, కానీ పౌలు గారిలాగా ఆ ముళ్ళు గుచ్చుకుంటుందని అంటాడు చూడండి, అలాంటిది పరిస్థితి వారికి. ఈరోజు ఈ రెండవ గుర్తు గొప్ప రహస్యముగా మారబోతుంది. దావీదు రాస్తూ ఉన్నాడు, కీర్తనకారుడు 119వ కీర్తన మరి 9 మరియు 11వ వచనం. యువకుడు విశుద్ధ జీవితమును ఎట్లు గడుపును, నీ ఆజ్ఞలను పాటించుట వలననే నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొట్టిని. అమ్మ మరియ తల్లి ఆమె గురించి పలికినటువంటి లూకా అంటాడు, పదిలపరచుకోవడం అంటాడు. లూకా 2:19, లూకా 2:51 పదిలపరచుకోవడం. ట్రెజరింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ us. బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటూ భద్రంగా ఉంచుతాం చూడండి, అలాగే మన హృదయంలో పదిలపరచుకోవడం లేకపోతే నిలుపుకోవడం. దీనిని బట్టి మనము పరిశుద్ధులుగా జీవించగలము అని యేసు పాదాలను పట్టుకొని ఆ స్వరమును విని ఆ బాటలో నడవటానికి హృదయంలో వాక్కును నాటుకోవాలి. వారు
పరిశుద్ధులుగా దేవుని బాటలో నడవగలరు. ఇది అందుకే కరుణామయునితో కల్వరి యాత్ర, దేవుని బాటలు నడిచే యాత్ర, వాక్కు ద్వారా నడిచే యాత్ర. పాడుదామా? ఓ ప్రభువా, నీవు నా దేవుడు, నీ పాదాలే నాకు శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. అందుకే కావచ్చు నాకు రాజాను పెట్టలేదు, దేవుడు దాసను పెట్టాడు, సిరిల్ దాస్ అని పెట్టాడు. ఎంతమంది దాసులుగా, దాసురాలుగా ప్రభు మాటలను వినాలి, ఆ బాటలో నడవాలి, దేవునికి ద్రోహం చేయకూడదు అని అనుకునే వాళ్ళకు అంకితం ఈ పాట. ఓ దేవా, నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. ఓ దేవా, నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. లెక్కలేని ఇక్కట్లు చుట్టుముట్టినా నీ సన్నిధిని విడువనయ్యా, ఏనాడు నిన్ను విడువనయ్యా. లెక్కలేని ఇక్కట్లు చుట్టుముట్టినా నీ సన్నిధిని విడువనయ్యా, ఏనాడు నిన్ను విడువనయ్యా. ఓ దేవా, యువకుడు పరిశుద్ధ జీవితమును ఎట్లు జీవింపగలడు? యువకుడు పరిశుద్ధ జీవితమును ఎట్లు జీవింపగలడు? నీ వాక్యమును తన హృదయములో నింపుకొనుటవలె. నీ వాక్యమును తన హృదయములో నింపుకొనుటవలె. ఓ దేవా, నీ పాదాలే శరణమయ్యా, దాసుడు నేనయ్యా. ఓ దేవా, నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. ఓ దేవా, యువకులకు యువతులకు ఈ యొక్క గుర్తును కూడా అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని వైపు చూడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని యొక్క స్వరంని వినాలి, ఆ బాటలో నడవాలి. ఇది దేవుని వాక్కు ద్వారా మనకు లభించే వరమని పాడుకుంటూ ముందుకు సాగుతున్నాం. దేవుని పాదము శరణు కోరుతూ దేవుని దాసులుగా దాసురాలుగా చేసే ఒక ఆరాధన. మూడవ గుర్తు 119వ కీర్తన 18వ వచనం. నీవు నా కన్నులను తెరువు, నేను నీ ధర్మశాస్త్రమునందలి అద్భుత విషయములను గ్రహింతును. అవును ప్రభా, నేను బైబిల్ చదివినప్పుడు నాకు అర్థం కావట్లేదని ఏడుస్తున్న వారికి ఈ గుర్తును అర్పించి అంకితం చేయబోతున్నా. మర్మములను ఎట్లా తెలుసుకోవాలి, దేవుడు ఈ వాక్కు ద్వారా నా కుటుంబానికి ఏం చెప్పబోతున్నాడు, నా పిల్లలకు దీని ద్వారా నా ద్వారా ఏమి దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది గురువులు కన్యాస్తులు కూడా అడుగుతారు, ఫాదర్ గారండి ఈ బైబిల్ ఎట్లా మీరు ఇలా చెప్పగలుగుతున్నారంటే నేను చెప్పాను, నేను స్టడీ చేసేటప్పుడు చాలా కష్టమయ్యేది బైబిల్ చదవడం. కానీ ఎప్పుడైతే నన్ను అంకితం చేసుకొని నేను జీరో ప్రభా, నేను శూన్యం ప్రభా, నా మైండ్ అంతా గుర్తుండదు, అందుకే మా సంస్థలో నన్ను హై స్టడీకి పంపలేదు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో జీరో లాగా మనం కూర్చొని అడుగుతామో అప్పుడు దేవుడు లోతైన సత్యములను, రహస్యములను నేర్పించి దాన్ని గ్రహించే జ్ఞానముని ఇస్తాడు. దాన్ని చెప్పినప్పుడు ప్రజలలో నమ్మకం కలుగుతుంది. అది నా స్టోరీ, ఇది మీ స్టోరీగా మారాలి. చేతులెత్తి ఈ పాటను మనం పాడదాం. ఓ ప్రభువా, నీ వాక్యములోని అద్భుత విషయములు నేను గ్రహించుకొనుటకు నా దేవా, నా ఈ కన్ను సరిపోదు, ఈ మైండ్ సరిపోదు, నా ఆత్మీయ కన్నులను అనుదినం తెరువుమయ్యా అని పాడబోతున్నా. ఓ దేవా, నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. ఓ దేవా, నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. లెక్కలేని ఇక్కట్లో చుట్టుముట్టినా నీ సన్నిధిని విడువనయా, ఏనాడునే విడువనయా. లెక్కలేని ఇక్కట్లు చుట్టుముట్టినా నీ సన్నిధిని విడువనయ్యా, ఈనాడుని నిన్ను విడువనయ్యా. ఓ దేవా, వాక్యములోని అద్భుత విషయములు నేను గ్రహించుకొనుటకు, నీ వాక్యములోని అద్భుత విషయము నేను గ్రహించుకొనుటకు, నా దేవా, నా ఆత్మీయ కన్నులను అనుదినం తెరువుమయ్యా. నా దేవా, నా ఆత్మీయ కన్నులను అనుదినం తెరువుమయ్యా. తెరువుమయ్యా,
తెరువుమయా, నా ఆత్మీయ కన్నులను తెరువుమయా. తిరుగుమయ్యా, తిరుగుమయ్యా, నా ఆత్మీయ కన్నులను తిరుగుమయ్యా. ఓ దేవా, నీ పాదాలే శరణమయా, నీ దాసుడు ఏనయ్యా. ఓ దేవా, నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. ఓ దేవా, ఆత్మీయ కన్నులు ఈ 40 రోజులు లోపల అందరి కళ్ళు తెరవబడును గాక. ఆమేన్. అద్భుతాలు చూచే కన్నులను దేవుడు దర్శన రూపంలో మనందరికి వసగును గాక. ఆమేన్. మీరు అడిగినది చిన్న స్వస్థత, దేవుడు చెప్తున్నాడు ఆత్మీయ కళ్ళు తెరచి చూడు, అద్భుతాలు చేస్తాను. ఆమేన్. చేతులెత్తి యాత్రలు అలాంటి జరగాలని ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పెద్ద పెద్ద యుద్ధములను ఆపినది ఇంకొక దేశం కాదు, పవర్ఫుల్ కంట్రీస్ కాదు, పవర్ఫుల్ ప్రేయర్, శక్తి కలిగినటువంటి ప్రార్థన వీరులే యుద్ధమును ఆపుతారు. అవును, అందుకే దేవుడు మనకు ఒక టెస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఎన్ని దేశములు ట్రై చేస్తున్నాయి, ఏదైనా జరిగిందా? ఎంతమందికి ఇబ్బందులు చూడండి. అందుకే దయచేసి ఈ గ్రూప్లో జాయిన్ కండి. 24/7 DMI డివైన్ మర్సీ ఇంటర్సెసర్స్ అంటే కరుణ కోసం అర్థించి ప్రార్థన చేసే బిడ్డలు. 24/7 దేవుని కరుణ ప్రవాహం, ఆ రక్తం ప్రవహించి ఆ దేశములలో ప్రవహించి వాళ్ళ హృదయంలో ప్రవహించి కోపం, క్రోధం, ద్వేషం ఇవన్నీ తొలగించే గ్రూప్. ఇది ఆయుధం ద్వారా జరగదు, గొప్ప గొప్ప ఆర్గనైజేషన్ ద్వారా జరగదు, దేవుని ద్వారా జరుగుతుంది. అందుకే దయచేసి మీ చేతులు కావాలండి, అంతే. మీ హృదయం కావాలి. మీకు మంచి మనస్సు ఉంటే దేవునితో కనెక్షన్ పెట్టుకొని నేను నా కుటుంబాన్ని కాపాడుకుంటాను, నా కుటుంబంలో ఇన్నాళ్ళు మూయబడిన అద్భుత తలుపులు తెరవబడటానికి 4,000 మంది నా కోసం నా చుట్టూ ముట్టు ఉన్నప్పుడు నా కుటుంబం రక్త కోటలో మరుగుపరుచుకోవటానికి ఫాదర్ గారు ఎందుకు రోజు చెప్తున్నాడు? విసిగి పుట్టుతుందా అని అనిపిస్తుందా మీకు? మీకు ఏదైనా కానీ నా పని నేను చేస్తా, నా బిజినెస్ అది. ఏ బిజినెస్? క్లోత్ వ్యాపారమా? లోకమునకు చెందినటువంటి వ్యాపారమా? నా బిజినెస్ ఒకటే, ఈ ప్రజలను బయటికి తీసుకురావాలి పరిస్థితి నుండి, అంతే.
అది ఒక్కరు చేయలేను కదా, అందువల్ల మీ దగ్గర అడుగుతున్నాను అంతే. యేసు ప్రభువే వెళ్ళి శిష్యుల దగ్గర అడిగాడు నా కోసం ప్రార్థన చేయమని. నేను ఒక్కడు చేస్తే ఇక చాలా సంవత్సరాలు పడుతుంది, ఆ లోపల నన్నే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అందుకే ఒక సందతి నాకు 24/7 గ్రూప్. మనం ఎప్పుడు మాయం కాము. మన ప్రార్థనలు మనను వదిలిపెట్టి వెళ్ళిపోయే ఆస్తి అవి ఎప్పుడూ నిలిచి ఉంటుంది. దయచేసి డిఎంఐ గ్రూప్లో జాయిన్ కండి, ఇంకా చాలామందిని చేర్చండి, మీకు తెలిసిన అందరికీ ఈ వార్త పంపండి. మీకు నేను ప్రతిరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానమును మీ ఇంటికి పంపిస్తాను. దయచేసి మొత్తం ఈ కేంద్రాన్ని అర్పించండి. చాలా పనులు ఇంకా ఉన్నాయి, ఉడకాలు ఇంకా స్టార్ట్ కాలేదు. కారణం మీకు తెలుసు, బిల్డింగ్ ఉంది కానీ పడుకోవటానికి మంచాలు పరుపులు ఇవన్నీ ఇంకా సిద్ధం కాలేదు. 24/7 గ్రూప్ దయచేసి దాన్ని కూడా మీ ఇంటెన్షన్లో పెట్టుకోండి. చాలామంది ఏడ్చుకుంటూ నన్ను కలవటానికి వస్తూ ఉన్నారు, పాదలను కలవటానికి వస్తూ ఉన్నారు. కొన్ని పనులు మేము మనుషులుగా చేయలేకపోతున్నాం. మీ ప్రార్థన ద్వారా వాళ్ళు లోపలికి వచ్చిన వెంటనే జరగాలని ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. 4వ గుర్తు 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వెలుగు వచ్చునుగాక. పాడుదాం అందరం కలిసి. ఓ ప్రభువా, నీవు నా దేవుడవు, నీ పాదము పట్టుకొని నీ మోమును చూచి నీ బంగారు పాదము దగ్గరికి వచ్చి నేను ప్రార్థిస్తే, నీ వాక్కును ఆలకిస్తే ప్రజలకు దేశములలో, ఉక్రెయిన్లో, రష్యాలో, ఇక చాలా దేశములలో నీ వెలుగు ఈ పాట ద్వారా వచ్చి శాంతి కలుగునుగా. కానీ పాడండి. ఓ దేవా, నీ పాదాలే శరణమయా, దాసుడు నేనయ్యా. ఓ దేవా, నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. లెక్కలేని ఇక్కట్లు చుట్టుముట్టినా నీ సన్నిధిని విడువనయా, ఏనాడునే నిన్ను విడువనయా. ఆయన పట్టుపడే వ్యక్తులు చుట్టుముట్టినా నీ సన్నిధిని విడువనయ్యా, ఏనాడునే నిన్ను విడువనయ్యా. ఓ దేవా, నడచుటకు నీ పాదములకు నీ వాక్యే దీపమయా. నీ నడచుటకు నా పాదములకు నీ వాక్యే దీపమయ్యా. వెళ్ళే చోటెల్లా నా పాటలెల్లా నీ వాక్యే త్రోవకు వెలుగయ్యా. వెళ్ళే చోటెల్లా నా పాటలెల్లా నీ వాక్యే త్రోవకు వెలుగయ్యా. త్రోవకు వెలుగు నీ వాక్యము, త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ పాదాలే నాకు శరణమయ్యా, నీ పాదాలే నాకు శరణమయ్యా. ఓ దేవా, నీ పాదాలే శరణమయ్యా, దాసుడు నేనయ్యా. ఓ దేవా, నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. ఓ దేవా, చేతులెత్తి అందరూ కలిసి ప్రార్థించి మన ప్రజలను కాపాడే దినములు రావాలని ప్రార్థించినాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ప్రశాంతి లేకుండా ఉన్న దేశాల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తుఫాను వీస్తున్న కుటుంబాల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా దగ్గర సలహాల కోసం వస్తున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మొత్తంగి కేంద్రం మీద ఆధారపడుతున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ కేంద్రమునకు సహాయం చేసే వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 40 రోజులు పూజలు అర్పిస్తున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 8 గంటల ప్రాంతంలో ఇక్కడ వాక్యం చెప్తున్న వాళ్ళ కుటుంబాల మీదను ఫాదర్ల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలు పనిచేసిన కుటుంబాల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ లో కన్నీటితో ఏడుస్తున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా దేశ నాయకుల మీదను దయ చూపండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 40 నిమిషాలు ప్రభు సన్నిధిలో మనము 40 రోజులు ప్రార్థనలో పాల్గొంటూ ఈరోజు చివరి గుర్తులకు చేరి ఉన్నాం. ప్రియమైన సహోదర సహోదరి, లూకా 23:43 లూకా 23:43 నేను చాలాసార్లు ఈ మాటను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రార్థన పరలోకాన్ని తెరచే ఆ మాట. మొన్న కూడా పాడాను, ఈరోజు కూడా పాడతాను, తర్వాత కూడా పాడతాను. ఎందుకంటే ఒక్క దొంగ ప్రార్థించాడు. దొంగ, ఆయనకి పేరు మంచి దొంగ అంట. దొంగల్లో కూడా మంచి దొంగలు ఉంటారా నాకు తెలియదు. కొందరు అంటున్నారు, నేను చెప్పనులే, అవును మంచి వాళ్ళు మీరు, కానీ ఎందుకు ఆ పని చేస్తున్నానో నాకే తెలియదు అంటున్నారు. బాధపడవద్దు. మంచి దొంగకు దేవుడు ఒక్క మాటతో లాస్ట్ మినిట్లో కొట్టుకుపోయాడు ఆశీర్వాదమును. యేసయ్య నుండి లాస్ట్ మినిట్లో ఆయనే బాధల్లో ఉన్నాడని పక్కన ఉన్న వాళ్ళందరూ ఏడుస్తుంటే ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? నీవు దేనికోసం బాధపడుతున్నావు నాకు తెలుసు, నా కోసం పరలోకాన్ని తెరవటానికి. ఈ రక్తమంతా నా కోసమే నమ్మాడు. మనం అలవాటు చొప్పున సులువ మార్గం, ఒక్కొక్క సులువ మార్గంలో పరలోకం తెరవబడుతుంది. 4 ప్రోగ్రామ్స్ మీకు 40 రోజులు. ఏదో ప్రోగ్రాం పెట్టాలి అందరు యూట్యూబ్లో పెడుతున్నారని కాదు. మీ కన్నీళ్లు తుడిచే, త్రోవను తెరచే, మార్గమును తెరచి అద్భుతాలు చేసి మీ కుటుంబాన్ని లేపే యూట్యూబ్కి పేరే డివైన్ ముత్తంగి యూట్యూబ్. ముత్తంగి అంటేనే ఒక బ్రాండ్, ముత్తంగి. అందుకే ముత్తంగిని పేరు పెట్టుకున్నాడు. ఈ పేరు డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్. అవును, ఇది ఒక ట్యూబ్ లాగా. ఏ విధంగా నీళ్ళు ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ ట్యాంక్ నుంచి వస్తుంది, అలాంటి ఒక ట్యూబ్ డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ అంట. లూకా 23:43 యేసు వాణితో ఎవరితో? మంచి దొంగతో. రేపు కాదు, ఎల్లుండి కాదు, వచ్చే సంవత్సరం చూస్తాం అని చెప్పలేదు. చూస్తాం, ప్రాజెక్ట్ వస్తుంది అప్పుడు చెప్తాం అని చెప్తారు గవర్నమెంట్. అట్లా కాదు, దేవుడు చెప్పాడు, నేడే నీవు నాతో కూడా. ఎవరితో కూడా? మంచి యేసయ్య మంచి దొంగతో నాతో కూడా పరలోకమున ప్రవేశించదు అని డౌట్గా చెబుతున్నానని చెప్పలేదు, నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ 40 రోజులలో పరలోకం తెరవబడడం నిశ్చయమని నమ్మేవాళ్ళు చప్పట్లు కొడుతూ చివరి గుర్తులో మనం పాడుదాం. ఓ ప్రభువా, నేను రాజాలాగా జీవించాలంటే ఫస్ట్ దాసుడుగా మారాలి. ఇదిగో ప్రభువా, నేను దాసురాలను. అమ్మ మరియ తల్లి, ఎంత గొప్ప గుణపాఠం నేర్పించావు మాకు తల్లి. ఇదిగో దేవుని దాసురాలను. నీతో పాటు మేము కూడా జాయిన్ అవుతున్నామమ్మా. ఎక్కడికి వెళదాం? కల్వారి కొండ.
ఎవరక్కడ? యేసయ్య. కింద ఎవరు? అమ్మ మరియ తల్లి, దాసురాలు. పాడుదాం. పరలోకం తెరవబడే ప్రార్థనగా మారునుగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ దేవా నీ పాదాలే శరణమయా, నీ దాసుడు నేనయ్యా. ఓ దేవా నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. లెక్కలేని ఇక్కట్లు చుట్టుముట్టినా నీ సన్నిధిని విడువనయ్యా. 24/7 ఏనాడు విడువనయ్యా. లెక్కలేని ఇక్కట్లు చుట్టుముట్టినా నీ సన్నిధిని విడువనయ్యా. ఏనాడునే నిన్ను విడువనయ్యా. ఓ దేవా చప్పట్లు కొట్టు. నేడే ఇప్పుడే ఒక అద్భుతం మీ ఇంట్లో ప్రారంభమవుతుంది. మీకే అని నమ్మండి ఈ పాట. నేడే నీవు పరలోకంలో, నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావని దొంగవాడితో పలికితివి. నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావని దొంగవానితో పలికితివి. ఆ వాక్కు నాకు వినిపించి నేడే పరలోకం తెరువుమయా. ఆ వాక్కు నాకు వినిపించి నేడే పరలోకం తెరువుమయ్యా. నేడే పరలోకం తెరువుమయా. నేడే పరలోకం తెరువుమయా. నేడే పరలోకం తెరువుమయా. నేడే పరలోకం తెరువుమయ్యా. తెరవబడును గాక యేసునామమున. నేడే పరలోకం తెరువుమయ్యా. 40 రోజులు ప్రార్థన. నేడే పరలోకం తెరువుమయ్యా. తెరువుమయా మాకై తెరువుమయా. నీ పరలోకాన్ని తెరువుమయా. తెరువుమయ్యా తెరువుమయ్యా. నీ పరలోకాన్ని మాకై తెరువుమయ్యా. ఓ దేవా ఓ దేవా నీ పాదాలే శరణమయా. నీ దాసుడు నేనయ్యా. ఓ దేవా నీ పాదాలే శరణమయ్యా. నీ దాసుడు నేనయ్యా. నీ దాసుడు నేనయ్యా. నీ దాసురాలను మేమయ్యా. నీ బంగారు పాదాలే శరణమయ్యా. నీ దాసుడు నేనయ్యా. నీ దాసురాలను మేమయ్యా. నీ బంగారు పాదాలే శరణమయ్యా. శరణమయ్యా శరణమయ్యా. ఓ కల్వారి నాదుడా శరణమయ్యా. శరణమయ్యా శరణమయ్యా. చివరిగా ఒకసారి అందరూ కలిసి కరుణామయునితో కల్వరి యాత్ర. కరుణామయునితో కల్వారి యాత్ర ఇది. పాడుదా. కరుణామయునితో కల్వారి యాత్ర ఇది. స్వస్థత యాత్ర ఇది. పాడుదా. స్వస్థత యాత్ర ఇది. రక్షణ యాత్ర ఇది. రక్షణ యాత్ర ఇది. మన జీవిత యాత్ర ఇది. మన జీవిత యాత్ర ఇది. స్తోత్రము దేవా. ఇది కరుణామయునితో కల్వరి యాత్రలో 15వ రోజు నీ
రాజ్యం వచ్చునుగాక, పరలోకం తెరువబడునుగా. ఓ దేవా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. లైవ్ చాట్ లో పంపించిన ప్రతి ప్రార్థనకు మీతో పాటు ఏకీభవిస్తున్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తారు అక్కడ దేవుడే ఉంటాడు. ఆమేన్ నేను చెప్పి పొందుకోండి. చివరి గుర్తు, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఒకే ఒక్క నిమిషం పరిశుద్ధుడు అని ప్రార్థన చెప్పడానికి ముందు ఈ పాట ఫాదర్ బెర్క్మాన్స్ గారు పాడారు కావున అనిపించింది ఈ ప్రోగ్రాం మనం చేయటానికి ముందు ఫాదర్కి ఫోన్ చేశాను. ఫాదర్ కరెక్ట్గా వెంటనే పికప్ చేశాడు. పికప్ చేసుకొని నేను చెప్పాను, ఫాదర్ గారండి మీ పెర్మిషన్ తీసుకోలేదు, తమిళం నుంచి ఈ పాటను తెలుగులో అనువాదం చేసి సెరల్ గో హెడ్ మ్యాన్ అని చెప్పాడు. దానితో పాటు ఒక చిన్న ప్రార్థన చెప్పండి ఫాదర్ అంటే ప్రార్థన చెప్తూ నా కోసం చేయడానికి బదులుగా మీకోసం చేశాడండి. అందరికి చెప్పమని చెప్పు ఆమెను చెప్పమని చెప్పు సెరల్ అన్నాడు. అందుకే ఆమెనని నాకే తెలియకుండా చెప్పేశాడు ఈరోజు. అయితే దైవజనుడు రాసిన పాటను ఈరోజు చిన్నప్పుడు చూసి మెచ్చుకున్నాను ఆయన. ఈరోజు ఆయన పాటను ఈ భాషలో అనువాదం చేయడానికి దేవుడు వరం ఇచ్చాడు. మీకు కూడా దేవుడు అసలు ఊహించని కార్యం దేవుడు చేస్తాడు. ఓ ప్రభువా, ఎంతోమంది దైవజనులను మాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. వారందరి ప్రార్థన ఒక్కసారిగా ఈ 40 రోజులు అది ఏ సంఘమైనా సరే ప్రభా, ఒకే కాపరి ఒకే మంద అన్నావు. ఆ దినములు రావాలయ్యా, అప్పుడు చూస్తామయ్యా పవర్. లోకమునకు చెందిన శైవ జనుల అందరి ప్రార్థన మీ మీదకి వచ్చినదా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ గుండె జబ్బుతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని స్వస్థపరుస్తున్నందులకై, ఎడమ చేతిలో స్పర్శను కోల్పోయిన వ్యక్తిని స్వస్థపరుస్తున్నందులకై, ఎడమ కాల్లో పక్షవాదం వచ్చినటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరుస్తూ ఉన్నందులకై, గర్భ సంచిలో సమస్య ఉన్న ఒక స్త్రీకి దేవుడు అద్భుత రీతిగా దాన్ని కడుగుతున్నందులకై, ఛాతీ భాగంలో ఉన్న మంట నుండి ఒక వ్యక్తిని విడుదల చేస్తున్నందులకై, శ్వాసలో సమస్య ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నందులకై, యేసుక్రీస్తు మహిమా మిమ్మల్ని ఆవరించి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆయురారోగ్యముతో దీర్ఘాయుస్సుతో నింపి కాచి కాపాడునుగాక. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ఓ దేవా, నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా, నీ దాసులం
మేమయ్యా నీ బంగారు పాదాలే శరణమయ్యా. పాద శరణ కోరుకున్న మీ అందరికీ గాడ్ బ్లెస్ యు.